ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు కృప వలన మనం బ్రతికి ఉన్నాం. ప్రభు సహాయం గొప్పది. ప్రభు సన్నిధికి వచ్చే అనుదినం ఆయన వాక్యమును ధ్యానం చేయటం ఎంతో శ్రేయస్కరం. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఇదిగో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తనంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సారాళము చేయును. ప్రియ సహోదరి సహోదరుడా, నీ త్రోవలను సారాళము చేయును. అవును కదా, మన మార్గములను సారాళము చేయాలి. మన త్రోవలు చక్కబరచబడాలి. మనకు అడ్డొస్తున్న మెట్టలుగా ఉన్న ప్రతి స్థలాన్ని సదును చేయబడిన స్థలముగా చేయబడాలి. మనకొస్తున్న ప్రతి ఆటంకాలు తొలగించబడాలి. త్రోవలు సారాళమనగా మన ఆత్మీయ యాత్రా జీవితంలో ఎన్నో శోధనలు, ఇరుకులు, శ్రమలు, ఆటంకాలు, మనం చేసే ప్రతి పనిలో కూడా ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. వాటన్నిటిని చక్కబరిచి సమాధానకరముగా, నెమ్మదిగా మన ప్రయత్నములన్నీ సఫలపరుస్తూ మన మార్గములన్నీ కూడా సారాళం చేయబడి మనకు అడ్డుగా వస్తున్న ప్రతి శోధన మీద జయమనివ్వాలంటే మనము ప్రభు యొక్క అధికారమునకు మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మన స్వబుద్ధిని, మన స్వీయ తలంపులను ప్రక్కన పెట్టాలి. పూర్ణ హృదయంతో మనము యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు ఆయన చిత్త ప్రకారం మన జీవితాల్లో, ఆయన నెరవేర్పును మన జీవితాల్లో జరిగించేవాడుకుంటాడు. చాలామంది వాళ్ళ జీవితాల్లో మనం చూస్తుంటాం. ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా వారు ప్రయత్నములు, స్వీయ ప్రయత్నాలు చేసుకుంటూ వారి సొంత తలంపుల చేత, సొంత ఆలోచనల చేత నడిచేవారిని మనం అనేక మందిని గమనిస్తాం. వారు స్వీయ మార్గాల్లో వెళ్ళి చివరకు నష్టపోయేవారుగా ఉంటారు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో యాకోబు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే నిజంగా తన స్వీయ ప్రయత్నంలో తను ఆశీర్వదించబడాలని ఎంతగానో తన అన్న దగ్గర ఉన్న జ్యేష్ఠత్వ పక్కను కాజేస్తాడు. తను తలంచినది చేసుకుంటూ తన మామ ఇంటికి, లాబాను ఇంటికి వెళతాడు. అక్కడ ఎంతో 20 సంవత్సరాలు తన ప్రయాసను కలిగి ఉంటాడు. చివరకు తన త్రోవలన్నీ కూడా మోయబడి ఇరుకును పడతాడు. అక్కడ పడిన ప్రయాస అంతా కూడా శాపంగాను, నష్టంగాను మార్చబడింది. అక్కడ ఎంతో ప్రయాసపడతాడు. తన జీతం 10 సార్లు మార్చబడటం, అక్కడ ఎంతో వేదన చెందుతాడు. ఎండకు ఎండి, వర్షమునకు తడిచి ఎంతో కష్టపడి, కానీ చివరికి ఫలితం చూస్తే నిరాశ, నిస్పృహలో మిగులుతాడు. వెనుదిరిగి దేవుని తట్టు తిరుగుతాడు. నిజంగా నా స్వీయ బుద్ధి ఆధారము చేసుకున్నా నీకు లేదు, నీవు నాకు తోడుగుంటేనే కానీ, నన్ను నీవు దీవిస్తేనే కానీ అని పెనియోల్లోకి వచ్చి ఒంటరి అయి దేవునితో కలిసి పోరాడతాడు. దేవుని సహాయాన్ని కోరుకుంటాడు. అప్పటి నుంచి దేవుడిక ఆశీర్వదించడం మొదలు పెడతాడు. బేతేలుకు వచ్చి హాయికి బేతేలుకు మధ్య బలిపీఠంను కట్టి బేతేల్లో దేవుని సహాయాన్ని కోరుకొని అక్కడ చక్కని దేవుని ఆత్మీయ గృహాన్ని కట్టుకొని బలిపీఠమును కట్టి దేవునికి బలులు అర్పిస్తూ సంతోషముగా తన జీవితాన్ని, తన యాత్రా జీవితమును కొనసాగిస్తాడు. నిజంగా ప్రియుడా, నీ జీవితంలో కూడా నీవు నీ స్వీయ బుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించు. అంతేకాదు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావో అప్పుడు నీ త్రోవను దేవుడు సారాళం చేస్తాడు. నీ పనులన్నీ చక్కబరచబడతాయి. నీ మార్గములు సులువవుతాయి. నువ్వు చేసే ప్రయత్నంలో తన దూతను ముందుగా పంపి నీకు సహాయపడతాడు. కాబట్టి నీవు ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి.
క్రీస్తును ఆధారం చేసుకో. క్రీస్తు యొక్క చిత్త ప్రకారం నువ్వు నడు. ఆయన లేఖనాల ప్రకారం నీ ప్రవర్తన మార్చుకో. ఆయనకి ఇష్టడుగా నువ్వు మార్చబడు. అప్పుడు దేవుడు నీకును నీ కుటుంబమునకు గొప్ప సహాయకుడి గుండి నిన్ను ఆదుకుంటాడు. నీ త్రోవలను సారాళం చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, వేలాది స్తోత్రములు. అవునయ్యా, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును కోపుకొనమంటున్నారు. అవునా, లోకంలో శరీరంతో ఉన్నాం, లోకంలో ఉన్నాం, దుష్టుడి చేతిలో ఉన్నాం. అనేక మార్లు మా ప్రవర్తన మాకు ఇష్టమైన రీతిగా నడుచుకుంటూ నీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండకపోవటం వల్ల మా త్రోవల్లో వచ్చే ఎన్నో ఆటంకాల అడ్డులు మా జీవితాల్లో చూస్తున్నాం. ఆత్మీయాత్రలో ఒడిదుడుకులు చూస్తున్నాం. అసమాధానాన్ని కలిగి ఉంటున్నాం. పొందవలసిన దీవెనను పొందలేకపోతున్నాం. బలహీనపడిపోతున్నాం. కాబట్టి అందుకే ఈ ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. మా త్రోవలను సారాళం చేయగలిగిన దేవుడు ప్రభువా. మా మార్గములను చక్కబెట్టువాడు నీవే కనుక ఇదిగో మా స్వీయ తలంపులు పక్కన పెడుచున్నాం. నిన్ను ఆధారం చేసుకున్నాం. పూర్ణ హృదయంతో నీ అందే నమ్మిక ఉంచుతున్నాం. మా ప్రియ సహోదరులు సంఘమును కూడా ప్రత్యేకపరచము. అలాగుండుటకు సహాయం చేయము. శత్రు ఆటంకాల నుంచి విడిపిస్తారండి. కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయి. యవన కాలబిడల భవిష్యత్తును కూడా దీవిస్తారండి. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారండి. వ్యాధిగ్రస్తులను కూడా స్వస్థపరచము. మీ సహాయం కొరకై వేడుకుంటున్నాం. ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.